హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సంజు క్రియేషన్. ఈరోజు అయితే ట్రెండింగ్ బ్లౌజ్ నెక్ డిజైన్స్ అయితే నేనైతే ఈరోజు చూపిస్తాను. చాలామంది నేను ఫస్ట్ పెట్టిన వీడియోలో చాలామందికి అయితే అర్థం కాలేదని అయితే చెప్పారు. అందుకే నేను ఇంకా క్లియర్గా అర్థం కానీకి నాకు తోచిన విధంగా మీకైతే చెప్పనీకైతే మళ్ళీ అయితే వీడియో తీస్తున్నా. ఫస్ట్ అయితే మనం బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ బ్యాక్ పార్ట్ చుట్టూ ఎలా ఉందో అలా అయితే స్కేల్తో అయితే స్ట్రెయిట్గా డ్రా చేసుకోండి. బ్లౌజ్ ఎలా ఉందో అలా డ్రా చేసుకోండి. నేను చూపించే విధంగా అయితే డ్రా చేసుకోండి. నీట్గా డ్రా చేసుకోండి వన్స్. ఇలా డ్రా చేసుకున్న తర్వాత కింద మనం ఇది ప్రిన్సెస్ కట్ కాబట్టి 1 ఇంచ్ హాఫ్ ఇంచ్ అయితే మనం కిందికి ఎక్స్ట్రా అయితే మార్జింగ్ చేసుకోవాలండి. హాఫ్ ఇంచ్ అంతే, చూసుకోండి సరిగ్గా. హాఫ్ ఇంచ్ మనం ప్రిన్సెస్ కట్ కదా కట్ చేసేది, అందుకే ఎక్స్ట్రా అయితే డ్రా చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఈ ప్రిన్సెస్ కట్లో ఎక్స్ట్రా 2 ఇంచెస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ప్రిన్సెస్ కట్ చేస్తాం కదా, దాంట్లో స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోతుంది. అందుకనే ఎక్స్ట్రా 2 ఇంచెస్ అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ యాడ్ చేసుకోవద్దు, ఇక్కడ అది ఉంది కదా, ఆ 2 యాడ్ చేసుకోండి. నేను డ్రా చేశాను కదా, సేమ్ అలానే డ్రా చేసుకోండి. ఇప్పుడు మనం ఏ సైజ్ బ్లౌజ్కైనా 6 అయితే వస్తుంది కదా, 6కి 1 ప్లస్ యాడ్ చేసుకోవాలండి, అంటే 7. అంటే మీకు అర్థం కావాలంటే మనం ఏ సైజ్ నార్మల్ సైజ్ బ్లౌజ్కి ముందు 6 వచ్చిందనుకో, ఒక +1 యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మనం ఇట్లా అయితే డ్రా చేసుకోండి స్కేల్తో అయితే. ఇప్పుడు అక్కడి నుంచి మీకు కనిపిస్తుంది కదా, ఎట్లా పెట్టానో అలాగే పెట్టండి. ఇక్కడ 3 ఇంచెస్ అనమాట, 3 ఇంచెస్ పెట్టి 3 ఇంచెస్ అయితే మార్జిన్ అయితే చేసుకోండి. సరిగ్గా అయితే చూసుకోండి. 3 ఇంచెస్ యాడ్ చేసిన తర్వాత కరువు స్కేల్తో మనం ఇలా రౌండ్గా, ఈ కరువు స్కేల్ అయితే బెటర్ అండి, నీట్గా వస్తుంది. మీరు కూడా యూజ్ అయితే చేయండి కరువు స్కేల్. నెక్స్ట్ కరువు గీసిన తర్వాత ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ అయితే మనం ఒకసారి మార్జిన్ అయితే చేసుకోండి. మళ్ళీ నేను 1/2 ఇంచ్ అయితే మార్జిన్ అయితే చేసుకోండి. మీకు అర్థం కావడం కోసం నేనైతే గ్యాప్ ఇస్తున్నాను చూడండి. ఇక్కడ 1.5 అయినా మీకు బ్రాడ్గా కావాలనుకుంటే 1.5, వద్దు అనుకుంటే 1 ఇంచెస్ అట్లా తీసుకోండి. నేనైతే 1/2 ఇంచు 1.25 అయితే తీసుకున్నా. మీరు 1.5 అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం 3 ఇంచెస్ తీసుకున్నాం కదా, దానికి యాడ్ చేసిన తర్వాత ఇక మీకు గుర్తు కోసం నేనైతే రాస్తున్నాను చూడండి. ఇక్కడ 3 ఇంచెస్, ఇక్కడ 1.5. మీ గుర్తు కోసం నేను రాస్తున్నాను. మీకు
క్లారిటీగా అర్థం కావడం కోసం అయితే నేనైతే మీకు చూపిస్తున్నాను చూడండి. క్లియర్గా ఒక చార్ట్ మీదనైతే నేను క్లియర్గా మీకు అర్థం కావడం కోసం అయితే నేను మళ్ళీ చార్ట్ మీదనైతే డ్రా చేస్తున్నాను చూడండి. ఇక్కడ కూడా ఇక్కడ మీరు కర్వ్ స్కేల్ అయినా యూజ్ చేయొచ్చు, లేక స్ట్రేట్గానైనా యూజ్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా. ఇక్కడ స్కేల్తో కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా నేను చూపిస్తున్నాను చూడండి, స్ట్రేట్గా వస్తుంది. నేనైతే కర్వ్ స్కేలే డ్రా చేస్తాను చూడండి, ఎందుకంటే కొంచెం నీట్గా ఉంటుంది. స్ట్రైట్గా కూడా డ్రా చేసుకోవచ్చు, మీకు ఇష్టం అని చెప్పాను కదా, అలా ఎవరిష్టం వాళ్ళది కదా. నేనైతే కర్వ్ స్కేల్తో అయితే డ్రా చేశాను. ఇట్లా రౌండ్గా వస్తుంది, స్కేల్ అయితే స్ట్రైట్గా వస్తుంది అనమాట. ఇక్కడ మనం చంక దగ్గర పావించు కిందికి తీసుకోలేదు కదా, మనం నార్మల్ బ్లౌజ్కి ఎలా తీసుకుంటామో ఈ బ్లౌజ్ కూడా అలాగే 1/2 ఇంచ్ కిందికి అయితే తీసుకోవాలి. మీకు ఒకవేళ అర్థం కాకుంటే ఇలా స్ట్రైట్గా తీసుకొని ఇట్లా స్ట్రైట్గా తీసుకుంటే మనకు అయితే క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఆ చంక రౌండ్ ఉంది కదా, ఆ రౌండ్ దగ్గర 1/2 ఇంచ్ పెట్టండి కిందికి. అర్థమవుతుందా? 1/2 ఇట్లా రౌండ్గా డాట్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ 1 ఇంచ్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం, అక్కడ 2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం. ఇప్పుడు షోల్డర్స్ నేనైతే ఒక 6.5 తీసుకుంటా, 6 కూడా తీసుకున్నా పర్లేదు. ఇదైతే పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను 6.5 తీసుకున్నా. ఇక్కడ మిడిల్ వన్లో మనం ప్రిన్సెస్ కట్ చేసుకుంటున్నాం కదా, అందుకని మిడిల్లో చూసుకోవాలి. ఫస్ట్ మిడిల్లో ఎంత అంటే ఇప్పుడు నేను చెప్తా వినండి, సైజుని బట్టి ఉంటుందండి. ఫస్ట్ ఏదైనా సైజుని బట్టి ఉంటుంది. 28, 29, 30 వాళ్ళకైతే ఒక ఎంత తీసుకోవాలి అని నేను చెప్తాను. ఇప్పుడు 28 మీకు చిన్నది పెద్దదని ఎట్లా చెప్పాలంటే 28, 29, 30 ఇవన్నీ చిన్న సైజ్ బ్లౌజ్ అనమాట. 31, 32 అట్లా ఉంటాయి కదా, అవన్నీ పెద్ద సైజ్ బ్లౌజు. ఇప్పుడు మనం ప్రిన్సెస్ కట్ ఎట్లా తీసుకోవాలంటే, ఇప్పుడు ఇదైతే మనకు పెద్ద సైజ్ బ్లౌజ్ కదా, నేనైతే మీకు అర్థం కావడం కోసం అయితే రాస్తున్నాను. మీకు క్లారిటీగా క్లియర్గా అయితే ఇలా అయితే అర్థమవుతుందనే హోప్తో అయితే రాస్తున్నాను. అర్థం కాకుంటే మళ్ళీ అయితే కామెంట్ చేయండి, నేనైతే పర్సనల్గా మెసేజ్ చేస్తాను. 25, 26 అట్లా 25 కంటే ఇంకా తక్కువ ఉన్న సైజ్ వాళ్ళకైతే 9 తీసుకోండి ప్రిన్సెస్ కట్లో డాట్. మరీ పొట్టిగా అట్లా ఉన్న వాళ్ళకైతే 9.5 తీసుకోండి. 9.5 కూడా అవసరం లేదు వాళ్ళకి. ఇక్కడ మీకు అర్థం కావడం కోసం నేను రాశాను. ఇప్పుడు నాకు ఏ సైజ్ బ్లౌజ్ అనమాట, ఇది పెద్ద సైజ్ బ్లౌజే అనమాట ఇది, అందుకే నేను 10.5 తీసుకుంటున్నా. ఇట్లా మిడిల్లో పెట్టుకోండి, కొంచెం ఇటు అయినా ఏం కాదు. ఇక్కడ నుంచి 3 రావాలి, నేను చూపిస్తాను చూడండి. నేను 10.5 ఫస్ట్ అయితే చూడండి 10.5 అయితే తీసుకున్నా. ఇక్కడ 3.5 3 ఇంచెస్ ఉంది, 3.5 తీసుకోండి ఇక్కడనైతే డాట్. సైజుని బట్టి ఉంటుంది. మీరు 4 తీసుకోవాలనుకుంటే మరీ పెద్ద సైజ్ బ్లౌజ్కి అయితే 4 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఒక 3 ఇంచెస్ అయితే 3.5 ఇంచెస్ అయితే పెట్టుకున్నా.
ఇప్పుడు నీట్గా కట్ చేసుకున్న తర్వాత ప్రిన్సెస్ కట్ కూడా మనం కట్ చేసుకోవాలి కదా, కట్ చేసుకుందాం. ఇక్కడ నేను కింద 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అక్కడి నుంచి ఒక 1 ఇంచ్ పైకి తీసుకోండి. 1 ఇంచ్ పైకి తీసుకొని అక్కడి నుంచి ఇప్పుడు మనం అక్కడ ప్రిన్సెస్ కట్ అక్కడ ఉంది కదా, అక్కడ డ్రా చేసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు ఏం లేదండి, ప్రిన్సెస్ కట్ చేసుకోవడమే. నేను కట్ చేసే విధంగానే కట్ చేయండి. మీకు ఏమన్నా మిస్టేక్ అయితే నాకైతే కామెంట్ చేయండి, అర్థం కాకుంటేనైతే కామెంట్ ఖచ్చితంగా చేయండి. అలాగే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.